మాకు భారత రాజ్యాంగం హక్కు ఇచ్చింది, మతాన్ని ప్రకటించింది హక్కు ఇచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఎందుకు పర్మిషన్ ఉందా అని హిందూ సోదరులు అడిగితే మాకు హక్కు ఇచ్చింది అంటారు. ఏంటి హక్కు ఇవ్వడం అంటే వీళ్ళకి చాలా మంది తెలియక, భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా నీ మతాన్ని ప్రకటించుకుంటే స్వేచ్ఛ ఇచ్చింది, ఆర్టికల్ 25 ప్రకారం వాస్తవం అది. కానీ దానికి రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి, అవి తెలుసుకోవాలి. భారత రాజ్యాంగం నువ్వు హిందువుల ఇళ్లలో దూరిపోయి ఒరే బోకునా కొడకలారా జాంబిల్లా తయారయ్యి మీరు మత మార్పిడి మాఫియా ముఠాలారా మీరు హిందువుల ఇళ్లలో దూరిపోయి, లేదా రోడ్ల మీదకి వచ్చి, పబ్లిక్ ప్లేసుల్లోకి వచ్చి, బస్ స్టాప్లోకి వచ్చి, రైల్వే స్టేషన్ల దగ్గరికి వచ్చి, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయి, మీరు ఎవరు పడితే వాళ్ళ దగ్గర ముక్కు మొక్కలు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పాంప్లెట్లు ఇచ్చేసి బైబిల్ ఇచ్చి మత ప్రచారం అని చేయమని చెప్పలేదురా రాజ్యాంగం. దానికి రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే నీకు ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో నీకు ప్రార్థనా మందిరం ఏదైనా నిర్మించుకుంటే, అది నువ్వు ఏ మతమైనా సరే, అప్పుడు నీకు అక్కడికి ఎవరిని ప్రలోభం చేయకుండా, ఎవరిని బలవంతం చేయకుండా నీ దగ్గరకు వస్తే అప్పుడు మాత్రమే నువ్వు నీ మతాన్ని నువ్వు ప్రకటించుకునే స్వేచ్ఛనికి ఉంది. అదే రాజ్యాంగం వాక్ స్వాతంత్రాన్ని కూడా ఇచ్చింది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నువ్వు హిందువుల దగ్గరికి వచ్చి, ప్రశాంతంగా ఉన్న వాతావరణం దగ్గరికి వచ్చి అల్లకల్లాలను సృష్టించి, మత కళలను ఎవరు సృష్టిస్తున్నారు అసలనే? మతోన్మాదుల్లాగా రోడ్ల మీద జాంబిల్లా తిరిగి హిందువుల ఇంటి దగ్గరికి వచ్చి ఎవరు సృష్టిస్తున్నారో, ఎవరు మొదలు పెట్టారు ఇవన్నీ, ఇటువంటి పనులు ఎవరు చేస్తున్నారో? నీ మతాన్ని నువ్వు ప్రకటించుకోండి, స్వేచ్ఛ రాజ్యాంగం ఆర్టికల్ 20 ఇస్తే నీ ప్రార్థనా మందిరంలో చేర్చుకో, లేదా ఒక సభ ఏదైనా ఏర్పాటు చేసుకో. ఆ సభలో అది కూడా నువ్వు అధికారులు పర్మిషన్ తీసుకుని, పక్క వాళ్ళు కానీ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా నువ్వు పర్మిషన్ తీసుకుంటే, నువ్వు పర్మిషన్ అడిగితే పోలీసు వాళ్ళు అసలు నిజంగా అన్న అధికారులు పర్మిషన్ ఎవరు, అక్కడికి ఆ ఏరియాకి వచ్చి అక్కడ హిందువులు ఎంతమంది ఉన్నారో అని మళ్ళీ ఒక ఆర్టీఏ ప్రకారంగా వాళ్ళకి సర్వే చేసి, వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉందా లేదా, అనుమతి ఉందా లేదా, మీకు ఎవరికి అక్కడ ఇలా సభ పెట్టుకుంటారు పాలనా వ్యక్తులు, పాలనా విదేశీ మతానికి చెందిన క్రైస్తవ మత మార్పిడి మాఫియా ముఠాలు, మీకు ఎవరికి ఇబ్బంది లేదు కాదని చెప్పేసి ఈ పోలీసులు వచ్చి అడిగితే అప్పుడు వాళ్ళకి ఏ అభ్యంతరం లేదని అప్పుడు పెట్టుకోవాలి. అది రాజ్యాంగం చట్టం అంటే. రాజ్యాంగం హక్కులు ఇచ్చిందంటే నిబంధనలు కూడా పాటించాలి. వాక్ స్వాతంత్రం ఇచ్చింది కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. హిందువుల దగ్గరికి వస్తే బైబిల్లో అసలు ఏముంది, నిజదేవుడు అని చెప్పేసి మీరు అబద్ధాలు చెప్పి పదే అబద్ధాలు చెప్పి మీరు హిందువులు మత మార్పిడి చేయడానికి చేస్తే, మీరు అదే బైబిల్లో విషయాలను ప్రశ్నించే హక్కు కూడా ఉంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి.